అనంగనంగనంగనంగా ఓ ఊరున్నదట. అయితే ఆ ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడట. ఆ వ్యాపారస్తుడు పొరుగురికి పోయి వ్యాపారం చేసుకోవడానికి పోయిండట. అక్కడ రాత్రి అయింది. అది చలికాలం, విపరీతమైన చలి. వెనకటి కాలంలో ఎట్లుండే, 7 గంటలకే తిని 7:30 వరకు పడుకునేటోళ్ళు. అయితే ఈయనకు విపరీతంగా చలి పెడుతుంది, ఆకలి అవుతుంది. ఎక్కడ చూసినా డోర్లు పెట్టి ఉన్నాయి, అంతా పడుకొని ఉన్నారు. ఒక దగ్గర మాత్రం ఒక 4 ఆడోళ్ళు కొంచెం నిప్పు కాజేసుకొని 2 కట్టెలు పెట్టి కాపుకుంటున్నారట. ఆయన ఆలోచించాడు, అందరు తిని ఏదన్నా ఉంటే ఎవరికన్నా పెట్టేసి ఉంటారు, ఏముంటాయో ఏముండయో ఎవరి ఇళ్ళలో అని ఏం చేసిండట, అక్కడ ఒక చిన్న బండ దొరికిందట, చిన్న రౌతు. ఆ రౌతు తన చేయి సంచిలో వేసుకున్నాడట. వేసుకొని ఆ 4 ఆడోళ్ళ దగ్గరికి పోయిండట. అయ్యా అమ్మ, నేను రౌతు పులుసు కాసుకుంటా, బండ పులుసు. నాకు కొంచెం మీరు నిప్పు 2 కట్టెలు నేను ఏర్పరచుకుంటా, ఇంత నిప్పు రవ్వ ఇవ్వండి, 2 రాళ్ళు తెచ్చుకుంటా, ఓ గిన్నె నీళ్ళు ఇవ్వండి అని అడిగిండాడు. అనగానే సరే, రౌతు పులుసా, రౌతు బండ ఉంటుంది కదా, అది బండ పులుసు. బండ పులుసు అంటే ఏందో విచిత్రం, ఎన్నడూ వినలేదు. మేము ఎవ్వరము ఆ బండ పులుసు అనేది మేము చేయలే, ఎట్లుంటుందో ఏమో చెయ్యని అని అనుకున్నారట. అనుకోగానే వాళ్ళు టకాటక ఆయన వాళ్ళు గిన్నె తెచ్చిండట, వాళ్ళు నీళ్లు తెచ్చిండట, టమోటా గిన్నె నీళ్లు తెచ్చిచ్చిండట. ఆయన ఇంత నిప్పు రవ్వ 2 కట్టెలు ఏరుకొచ్చుకున్నట, ఓ 2 రాళ్ళు ఏరుకొచ్చుకున్నట, అక్కడ పెట్టిండట. మంచిగా అప్పటిదప్పుడే కట్టెలపై తయారు చేసుకుండట. ఆయన గిన్నె పొయ్యి మీద పెట్టిండట. కొన్ని నీళ్లు తీసి ఆ నీళ్లు ఉడుకుతున్నప్పుడు కొన్ని నీళ్లు పక్కకు పెట్టుకుండట. ఆ నీళ్లతోటి ఆ బండను సంచిల నుంచి బండ తీసి ఆ రౌతు తీసి కడిగిండట. ఆ నీళ్లు తుకా ఉడుకుతుంటాయి కదా, అప్పుడు ఆ బండ తీసి ఆ నీళ్ళల్లో వేసిండట. అది ఉడుకుతున్నది కోసేపు అయిన తర్వాత ఏమన్నాడట, కొంచెం ఇంత చింతపండు ఇవ్వండి అమ్మా అన్నాడట. అనగానే సరే, చింతపండుకి ఏం భాగ్యం అని ఒకళ్ళు పోయి చింతపండు తెచ్చిచ్చింది. చింతపండు తీసి నీళ్ళల్లో వేసిండట. అది ఉడుకుతున్నది, చెరవుతూ నీళ్లు చింతపండు ఉడుకుతుంటే ఇంకో ఆమె అన్నదట, మా ఇంట్లో కొన్ని సొరకాయ ముక్కలు ఉన్నాయి, ములక్కాడ ముక్కలు ఉన్నాయి, అవి నేను తెచ్చిస్తా, అందులో వెయ్యండి అన్నదట. సరే అమ్మ, అదే చేత ఇంత అల్లం ఎల్లిగడ్డ తెచ్చి అన్నదట. అనగానే ఆమె పోయిందట, మంచిగా సొరకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు అల్లం ఎల్లిగడ్డ తెచ్చిచ్చిందట. తెచ్చించిన తర్వాత ఇంకో ఆమె అన్నదట, వాసన మంచిగా వస్తున్నది. ఇంకో ఆమె అన్నదట, మంచిగా మా ఇంట్లో మసాలా పొడి నూరింది ఉన్నది, ఉప్పు ఉన్నది, పట్టుకొస్తానయ్యా అన్నదట. అనగానే సరే అన్నదట. అనగానే ఆయనతో ఆమె పోయిందట, మంచిగా ఉప్పు కారం మసాలా పొడులు పట్టుకొని వచ్చిందట. అవి కూడా వేసిందట. ఇక గుమ 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 వాసన వస్తుందట. చూడండి ఎంత బాగున్నది, బండ పులుసు ఎంత బాగుంది, ఎంత మంచి వాసన వస్తుంది అని వీళ్ళు నలుగురు అనుకుంటున్నారు. ఆయన ఏం చప్పుడు చేస్తలేడట. అది మంచిగా ఉడికింది 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 మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత ఆయన ఆ గిన్నె దించి అమ్మ, మీరు ఇంత సహాయం చేసారు నాకు నా బండ పులుసుకు, మీరు తలా ఓ గిన్నె తెచ్చుకోండి, ఈ బండ పులుసు పోస్తా అన్నాడట. అనగానే ఆయనతో వాళ్ళు లోపలికి పోయిందట. నలుగురు పోయి మనిషి గిన్నె తెచ్చుకున్నాడు. అందరికీ మనిషింత పోసిండట. ఆ గిన్నెలో ఇంకా సగం ఉన్నది, అది తను ఉంచుకున్నాడు. తాగుదామని అనుకుంటున్నాడు. అనుకోగానే అందులో కామన్నదట, నా దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి, వట్టి పులుసు ఎట్లా తాగుతావయ్యా, ఈ రాత్రిపూట నీకు ఆకలి కూడా అవుతుండొచ్చు, నేను రొట్టెలు తెచ్చిస్తాను అన్నదట. సరే అమ్మ, మీ దయ అన్నాడు. అనగానే ఆమె పోయి మంచిగా 2 రొట్టెలు పట్టుకొని వచ్చిందట. ఇంకో ఆమె అన్నదట, మా ఇంట్లో ఇంత అన్నం ఉన్నది, ఒక కంచం ఇస్తా, అన్నం తిను, మంచిగా బండ పులుసు పోసుకొని అన్నం తిను, రొట్టెలు తిను అన్నదట. నలుగురు 4 రకాలు ఆయనకు సహాయం చేశారు. మంచిగా ఆయనతో ఒక కంచము ఇంత అన్నము రొట్టెలు వచ్చినాయి. ఆ పులుసు పోసుకున్నాడట, ఉన్న పులుసు అంతా పోసుకున్నాడు, అన్నం తిన్నాడు, రొట్టెలు తిన్నాడు. ఆ గిన్నె అక్కడనే బాగున్నదట, గిన్నె తెలిసిండట, వాళ్ళకి ఇచ్చిండట. ఆ బండను కడుక్కున్నాడట, తన సంచిలో వేసుకున్నాడట. అమ్మ, ఇట్లా నేను ఒరుగుతా కాసేపు అన్నాడు. అనగానే సరే, మేము అంతా వండుకుంటాం, బండ పులుసు బాగుంది, నువ్వు చేసినావు రౌతు పులుసు బాగున్నది అని మెచ్చుకుంటూ అందరూ ఆ పులుసు తీసుకొని అందరు లోపలికి పోయిందట. మంచిగా అన్నారు, ఆల్రెడీ అన్నాలు తిన్నారు కాబట్టి ఆ పులుసు పట్టుకునే తాగిండ్రు, వాళ్ళకి మంచిగా అనిపించింది. వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారింది, 5-5:30కు అందరు లేచిండ్రు వాకిళ్ళు ఊడ్చుకోవడానికి. అందరు లేచి బయటకు వచ్చే వరకు ఆయన లేడు.
ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లారి వరకు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఊడుస్తున్నాడు, వాకిళ్ళు ఊడ్చుకుంటూ. అప్పుడు ఆలోచనలో పడ్డారట. రాత్రి వచ్చిన ఆయన ఏం తెచ్చిండు, ఆయన ఏం చేసిండు, మనం ఏమి ఇచ్చినాం. ఆయన ఒక బండ తెచ్చిండు అంతే. గిన్నె మనమే ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, చింతపండు, అల్లం ఎల్లిగడ్డ ముక్కలు, ఆ, అన్నము, రొట్టెలు అన్నీ మనమే ఇచ్చినాం. ఆయన తెచ్చింది కేవలం ఒక రౌతు, తొవ్వల దొరికిన రౌతు పట్టుకొని వచ్చినట్టున్నాడు అని అనుకొని అందరూ వాళ్ళ ముఖాలు చూసుకుంటూ నవ్వుకున్నారట. కథ కంచికి మనం ఇంటికి.